మెగా డిఎస్సీ పేరుతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగా చేశారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి మెరుగు నాగార్జున. ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగ యువతను చంద్రబాబు మరోసారి మోసానికి గురి చేశారని విమర్శించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేసి తర్వాత టెట్ పెడుతున్నామంటూ మోసానికి పాల్పడ్డారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ నిర్వహించిన మెరుగు నాగార్జున చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పుపట్టారు. ప్రజలకు సంక్షేమం అందించాల్సింది పోయి వారినిచ్చే డబ్బులు గీసుకుంటున్నారు. దీపం పథకానికి 4,500 కోట్లు అవసరమైతే 800 కోట్లతో సరిపెట్టారు. ఇంతేనా దీపం పథకాన్ని అమలు చేయడం? అన్న క్యాంటీన్కు ఒకసారి వెళ్తే రెండోసారి వెళ్ళే పరిస్థితి లేకుండా నిర్వహణ చేస్తున్నారు. వృద్ధులు వికలాంగుల పెన్షన్లు కట్ చేసి వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. మెగా డిఎస్సి మేము దరిదాపు 16,347 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేశారు. చేసి ఒక టెట్ పెడతా అన్నారు. టెట్ ఎగ్జామ్. టెట్ ఎట్ అయిపోయిందో తెలియదు. దాన్ని మళ్ళీ రిజర్వేషన్లు అన్నారు, అదన్నారు, ఇదన్నారు. ఒక్క ఉద్యోగం అన్నా మీరు, ఒక్క టీచర్ ఉద్యోగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా? చెప్పలేరు. ఎందుకంటే మీరు ఇవ్వలేదు, చేయలేదు కాబట్టి. అలాగే దీపం 2 గ్రాండ్ సక్సెస్ అని చెప్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజలకు పథకాలు అమలు చేయటం అంటే ఏదో సహాయం చేయటమో, డబ్బులు ఇవ్వటమో, రాయితీలు ఇవ్వటమో, అది పరిపాటి. మీ ప్రభుత్వం ఏంటో ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంది. ఇదా దీపం 2 పథకం సక్సెస్? మీరు ఇస్తున్నది సంవత్సరానికి ఒక సిలిండర్. అది కూడా ఎంతమందికి అందుతుందో తెలియదు. మేము 2.72 లక్షల కోట్ల రూపాయలు నేరుగా లబ్ధిదారులకు ఇచ్చాం. ఎప్పుడన్నా మీ చరిత్రలో ప్రజలకు, లబ్ధిదారులకు డైరెక్ట్గా మీరు సహాయం చేసిన దాఖలాలు చెప్పగలుగుతారా? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 1.54 కోట్ల మందికి దరిదాపు 4,115 కోట్ల రూపాయలు దీనికి అవసరమైతే 895 కోట్ల రూపాయలు వెచ్చించారంటే దీన్ని ఒక సిలిండర్ ఇచ్చి దీన్ని పథకం అంటారా? ఇది సక్సెస్సా? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని మోసం చేయటానికి ఈ యొక్క పగల్పాలు పలుకుతారని అడుగుతా ఉన్నా. చివరికి అన్నా క్యాంటీన్లు చెప్తారు, సందాలు వసూలు చేసి భోజనాలు పెడతారు. అది కూడా భోజనం ఒకసారి వెళ్ళిన వాళ్ళు రెండోసారి తింటాకి వెళ్ళరు. ఇది పరిస్థితి. దీనికి మేమేదో భోజనాలు పెడతా ఉన్నారని ఇంత దయనీయమైనటువంటి పరిస్థితిలో మీ పరిపాలన ఉంటే చివరికి పేదలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మహిళలు పెన్షన్ని దాదాపు 66,34,000 పెన్షన్లు మేము అప్పుడు ఇస్తా ఉంటే దాన్ని 63 లక్షలు కుదించారు. కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయాన మీ మంత్రి చెబుతున్నాడు 10 లక్షలు పెన్షన్లు తీసేయాలని. అంటే పేద ప్రజలు వీటి మీద ఆధారపడి బ్రతికే ప్రజల యొక్క పట్టుకొట్టానికినా? దానివల్ల దరిదాపు నెలకు దరిదాపు 400 కోట్లు మీరు కట్ చేయటం వల్ల డబ్బులు వస్తాయి. దీని మేర సంవత్సరానికి 4,800 కోట్లు మీరు మిగిల్చుకోవటానికి. అంటే పేద ప్రజలకు ఇచ్చే పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ద్రాతృత్వంతో ఈ సమాజంలో ఉన్నటువంటి పేదల రకరకాలు, వృద్ధులు, వికలాంగులు, మహిళలు, నిరుద్యోగులు, వెధవరాండ్రు, వీళ్ళందరికీ సహాయం చేస్తూ ఉంటే వాటిని కట్ చేసి మీరు డబ్బు సంపాదించాలని చూస్తే ఈ సమాజం ఏమనుకుంటుంది, ఎక్కడికి పోతుంది, దానికి ఏం సమాధానం చెప్పగలుగుతారు? ఇదేనా పరిపాలన అంటే? మీరు ఇచ్చే ట్విస్ట్కి ఇదేనా? అకౌంటబిలిటీ ఎక్కడుందని అడుగుతా ఉన్నా. ఈరోజు మీరు ఎన్నికల ముందు చెప్పారు, ప్రతి ఇంటికి వెళ్ళారు, సూపర్ 6 అన్నారు.
మీ ఇంటికే ప్రతి ఇంటికి అది ఇస్తా, వచ్చిన వాళ్ళకి ఏజ్ని బట్టి మభ్య పెట్టారు. చివరికి స్కూల్కి వెళ్ళే పిల్లలకు 15,000 రూపాయలు ఇస్తారంటే దాన్ని గాలికి వదిలేశారు. రాష్ట్రంలో దరిదాపు 83 లక్షల మంది పిల్లలుంటే ఏటా 12,450 కోట్ల రూపాయలు ఆ పిల్లలకు ఇవ్వాల్సి వస్తే మరి ఈరోజు ఒక్క పైసా ఇవ్వాల. ఇది పరిపాలన, ఇది ప్రజలను మోసం చేయటం కాదా అని అడుగుతా ఉన్నాం. ఇకపోతే ఈరోజు చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలకు అన్నం పెట్టే రైతు సుభిక్షంగా ఉంటే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని గొప్ప పరిపాలన చేసినటువంటి మహనీయుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుండాలని ఒక గొప్ప